కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు. అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని ఋషులు గుర్తించారు. అరుణము, సౌరపాఠము వీటిల్లో ఇచ్చారు. మహానుభావులు, దార్శనికులైనటువంటి కవులు మహాభారతాది ఇతిహాసములను ఆంధ్రీకరించినటువంటి తిక్కన గారు, వాల్మీకి మహర్షి వంటి వారు ఆ సూర్యోపాసన గురించి మనకి అద్భుతమైనటువంటి విశేషాల్ని ఆవిష్కరించారు. మహాభారతంలో తిక్కన గారు విరాట పర్వంలో సూర్యోదయం గురించి ఒక సీసపద్యం చేశారు. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పాడు! నిజంగా సూర్యతత్వాన్నంతటినీ చెప్పాడు అందులో. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. తపస్సు చేసేటటువంటి వాళ్ళు నీటిలో నిలబడి కళ్ళు మూసుకొని రెండు చేతులు తల మీదకెత్తి అంజలి ఘటించి తదేక దృష్టితో భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఆయన దర్శనం కోసం తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకోండి, అమ్మయ్యాని చేతులు కిందకి దింపి స్తోత్రం చేస్తారు. సరోవరాల్లో ఉండేటటువంటి తామర పూల యొక్క మొగ్గలు రాత్రంతా కూడా ఇలా ముడుచుకొని ఆ కాడ మీద నిలబడి ఆకాశంలో సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ ఆయన దర్శనం కోసం రాత్రంతా తపస్సు చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేత సూర్యకిరణాలు వచ్చి ఆ బింబానికి తగలగానే, కిరణములంటే కరములు, చేతులు, భగవద్దర్శనమై ఇలా చేతులతో తపస్సు చేస్తున్న వాణ్ణి ముట్టుకునేటప్పటికీ పరమ సంతోషంతో అంజలి ఘటించిన చేతులు కిందకి దింపి భగవన్మూర్తిని దర్శించినట్టుగా రాత్రంతా కూడా ఇలా రేకులు ముడుచుకుని తపస్సు చేసినటువంటి తామర మొగ్గలు తెల్లవారుజామున సూర్యకిరణాలు పడేటప్పటికీ ఒక్కసారి విచ్చుకుంటాయిట. వాటి తపము ఫలించిందా అన్నట్టుగా సూర్యబింబం